సిమ్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి ఒక షార్ట్ వీడియో. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి sims.tpt.ap.nic.in అని టైప్ చేసి ఎంటర్ చేసుకుంటే మనకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కింద యూజీ అడ్మిషన్ 2025 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని అలా క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కింద ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం 138 పేజెస్తో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మొత్తం చూసి మనం లేము కాబట్టి సెర్చ్ పైన క్లిక్ చేసి మీ నేమ్ ఇచ్చి అందులో మీ నేమ్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. సైడ్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు మీ యొక్క మెరిట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ ఏమని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కొందరికైతే రిమార్క్స్ అయితే కూడా ఉంది. ఆ రిమార్క్స్ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలా. ఒకవేళ వాళ్ళకు కోర్స్ అలాట్ అయిన తర్వాత కూడా కాలేజ్ సబ్మిషన్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ యొక్క రిమార్క్స్ని రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఏ విధంగా అంటే ఎంసెట్ ర్యాంక్ బేస్డ్ వాళ్ళు ప్రిపేర్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మనకు సీట్ అలాట్మెంట్ చూసుకున్నట్టయితే August 5th అయితే మనకు సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మీకు SMS లేదంటే ఈమెయిల్ మూలంగా మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇచ్చినప్పుడు యూనివర్సిటీ ఫీ అనేది 5500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. SC, ST, BC క్యాండిడేట్స్ వచ్చి వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అదే బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఇక్కడ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీరు కేర్ఫుల్గా చదివి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు 2025 యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అందరూ కోర్స్ మీకు అలాట్ అయిన తర్వాత కాలేజ్ జాయిన్ చేసేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మర్చిపోకుండా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.